వెల్కమ్ టు హిస్టరీ పేజెస్. ఒక శత్రుభీకరమైన సామ్రాజ్యం. పురాతనమైన మహాసామ్రాజ్యం. 1400 సంవత్సరాల పురాతన చరిత్ర. నిటారుగా వ్యాపించిన పర్వతాల మధ్య మాహిష్మతి లాంటి భారీ కోటలు, చుట్టూ నిట్టనిలువునా వ్యాపించిన కొండల మధ్యలో భారీ పర్వత శ్రేణుల మధ్య ప్రకృతి సహజమైన శత్రుదుర్భేద్యమైన ప్రాంతంలో నిర్మించబడ్డది బాదామి కోట. ఒక మహాసామ్రాజ్యానికి రాజధాని. చాళుక్యుల శౌర్య పరాక్రమాలకు, వాస్తుశిల్ప నిర్మాణ కౌశలానికి, ప్రాచీన సంపదలకు నిలువెత్తు సాక్ష్యం బాదామి కోట. దక్షిణ భారతదేశంలోని అద్భుతమైన రాచరిక నిర్మాణాలకు నెలవైన హంపీ నగరం కన్నా సుమారు 800 సంవత్సరాల ముందే చాళుక్యులు నిర్మించిన బాదామి, పట్టదకల్, ఐహోళే మొదలైన ప్రాంతాలు అరుదైన శిల్పకళలతో అలరారుతూ బాదామి చాళుక్యుల రాజసానికి, చారిత్రక వైభవానికి చెరగని సాక్ష్యాలుగా నిలుస్తూ విరాజిల్లుతున్నాయి. అంతటి మహావైభవం వెనుక ఎన్నో భయంకరమైన యుద్ధాలు, ఎందరో మహావీరుల వీరమరణాలు, మహారాజుల ప్రాణత్యాగాలు. రాజ్యం వీరభోజ్యం అన్న మధ్యయుగ రాచరిక సూత్రానికి ప్రతీకగా సామాన్య శకం 550లో కర్ణాటకలో ప్రారంభమైన బాదామి చాళుక్యుల విజయ పరంపర 753 దాకా కొనసాగి నర్మదా, కావేరీ నదుల మధ్య ఉన్న విశాల భూభాగాన్ని అంతటిని, అనగా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంతటిని ఏకీకృతం చేసి విశాలమైన సామ్రాజ్యంగా రూపొందించారు. శాతవాహనుల అనంతరం దక్షిణ దేశంలో విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించిన ఘనత బాదామి చాళుక్యులదే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. దక్షిణ భారతదేశ చరిత్రలో చాళుక్యుల పరిపాలన ఒక మైలురాయి వంటిది. కర్ణాటక చరిత్రలో ఒక సువర్ణయుగం వంటిది. ఉత్తర భారతదేశంలో గుప్త సామ్రాజ్య పతనం అనంతరం దక్షిణ భారతదేశంలో రాజకీయ వాతావరణం చిన్న చిన్న రాజ్యాల నుంచి పెద్ద సామ్రాజ్యాల స్థాపనకు బాదామి చాళుక్యుల ప్రాబల్యంతోనే ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలోని కర్ణాటక కేంద్రంగా ఏర్పడ్డ ఒక రాజ్యం కావేరీ, నర్మదా నదుల మధ్య ప్రాంతాన్ని అంతటినీ ఏకీకృతం చేసి తన పాలనలోకి తెచ్చుకుంది. ఈ సామ్రాజ్య ప్రాబల్యంతో మెరుగైన పరిపాలన, విదేశీ వాణిజ్యం, చాళుక్యుల వాస్తు నిర్మాణ శైలి లాంటివి పురుడు పోసుకున్నాయి. నేటి తెలంగాణ రాష్ట్రంలోని అలంపూర్ వద్ద అష్టాదశ శక్తిపీఠమైన జోగులాంబ ఆలయాన్ని నిర్మించినది కూడా బాదామి చాళుక్యుల కాలంలోనే. ప్రాచీన భారత రాచరిక చరిత్రలో గొప్ప చక్రవర్తులైన మౌర్య చంద్రగుప్తుడు, సముద్రగుప్తుడు, గౌతమీపుత్ర శాతకర్ణితో సమానుడుగా చరిత్రకారులచే కీర్తించబడ్డ చాళుక్య చక్రవర్తి 2వ పులకేశి కాలంలో బాదామి చాళుక్య సామ్రాజ్యం ఉత్తరాన నర్మదా నది నుండి దక్షిణాన కావేరీ వరకు విస్తరించింది. ఇంతటి ఘన చరిత్ర కలిగిన బాదామి చాళుక్య సామ్రాజ్య ప్రస్థానం ఎలా సాగింది అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ వాచ్. సామాన్య శకం 5వ శతాబ్ద ఆరంభం నుండి దక్షిణ భారతదేశంలోని చాలా ప్రాంతాలను గుజరాత్ ప్రాంతంలో పాలించిన అనేక మంది చాళుక్య వంశాల కన్నా పురాతనమైన వారు బాదామి చాళుక్యులు. చాళుక్యుల మూలస్థానంపై చరిత్రకారుల మధ్య అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కర్ణాటకలోని బనవాసిని పాలించిన కదంబలకు సామంతులుగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన బాదామి చాళుక్యులు కదంబరాజ్యం బలహీనపడ్డ సమయంలో తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకుని సార్వభౌమ శక్తిగా మారారు. అనేక శాసనాలు బాదామి చాళుక్యుల చరిత్రను, విజయ ప్రస్థానాలను మనకు వివరిస్తున్నాయి. మొదటి పులకేశి బాదామి కొండ శాసనం, మంగళేశ బాదామి గుహ శాసనాలు మరియు మహాకూట స్తంభ శాసనం, 2వ పులకేశి పెదవడుగూరు శాసనం, ఐహోల్ శాసనాలు మొదలైనవి. 2వ విక్రమాదిత్యుడు కాంచీపురం జయించిన సమయంలో వేయించిన కంచి కైలాసనాథ దేవాలయ శాసనం, ఇవే కాకుండా ప్రఖ్యాత చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ రచించిన గ్రంథం నుండి కూడా అనేక వివరాలు లభిస్తున్నాయి. ఈ శాసనాలు చాలా వరకు పురాతన కన్నడ భాషలోనూ, కొన్ని శాసనాలు సంస్కృతంలోనూ ఉన్నాయి. శాసనాల కాలమానం కూడా శక సంవత్సరం ప్రకారం ఉన్నాయి. వాటిని చరిత్రకారులు సామాన్య శకం లేదా క్రీస్తు శకం సంవత్సరాలకు సరిచేయడమైనది. లభించిన శాసనాధారాల ప్రకారం బాదామి చాళుక్య మొదటి రాజు జయసింహుడు. జయసింహుడు సామాన్య శకం 500-520 మధ్య కాలంలో రాజ్యాన్ని పాలించాడు. వీరి పూర్వీకులు అప్పటి కాలంలో కర్ణాటకలోని బనవాసిని పాలించిన కదంబులకు సామంతులుగా ఉంటూ స్వతంత్రంగా పాలించేవారని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. ఇతని తర్వాత ఇతని కుమారుడు రణరాగ 520-540 మధ్య ప్రాంతంలో పాలించాడు. మొదటి పులకేశి 543-566. ఇతన్ని బాదామి చాళుక్యుల నిజమైన స్థాపకునిగా చరిత్రకారులు పేర్కొన్నారు. కదంబుల సామంతులుగా ఉన్న చాళుక్య రాజ్యాన్ని కదంబులు బలహీనపడిన సమయంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు.
ఇతనికి సత్యాశ్రయ మరియు ధర్మ మహారాజా అనే బిరుదులు ఉన్నాయి. మహాకూట స్తంభ శాసనం ప్రకారం సామాన్య శకం 543 సంవత్సరంలో ప్రకృతి సహజంగా ఏర్పడ్డ దుర్భేద్యమైన రక్షణాత్మక స్థలంలో ఉన్న బాదామి ప్రాంతాన్ని తన రాజధానిగా ఎంచుకొని అక్కడ ఒక బలమైన కోటను నిర్మించి అశ్వమేధయాగం చేశాడని అతని కుమారుడు మంగళేశుడు వేయించిన మహాకూట స్తంభ శాసనం ప్రకారం తెలుస్తోంది. మొదటి పులకేశికి 2 కుమారులు, కీర్తివర్మ, మంగళేశ. మొదటి కీర్తివర్మ 566-590. పులకేశి కాలంలో బాదామి పరిసర ప్రాంతంలో ఉన్న రాజ్యాన్ని కీర్తివర్మ ఉత్తర కర్ణాటక వైపుగా మరింతగా విస్తరించాడు. మహాకూట స్తంభ శాసనం ప్రకారం కీర్తివర్మ బనవాసి కదంబులను, కొంకణ ప్రాంతాన్ని పాలించే అలూపర్లను జయించి రాజ్యాన్ని రేవతీ ద్వీపం వరకు విస్తరించాడు. అప్పటి వరకు బలీయమైన శక్తిగా ఉన్న బనవాసి కదంబులను ఓడించి బనవాసి ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. తన విజయయాత్ర అనంతరం తండ్రి కాలంలో నిర్మించిన బాదామి కోటను మరింతగా అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దాడు. బాదామిలో తొలిసారిగా గుహాలను తొలచి విష్ణు గుహాలయం నిర్మించినది ఇతని కాలంలోనే. తన సామంతులైన సేంద్రక రాజకుమారిని వివాహం చేసుకున్నాడు. కీర్తివర్మకు 4 కుమారులు, ఇమ్మడి పులకేశి, దారాశ్రయ జయసింహ, కుబ్జ విష్ణువర్ధనుడు, బుద్ధవర్మ. కీర్తివర్మ మరణించే సమయంలో సింహాసనానికి వారసుడైన ఆయన పెద్ద కుమారుడు సత్యాశ్రయ పులకేశి చిన్న వయస్కుడు కావడంతో తన సోదరుడైన మంగళేశుని తాత్కాలిక రాజుగా ప్రకటించి పెద్ద కుమారుడు 2వ పులకేశి యుక్త వయస్కుడైన తరువాత సింహాసనం అప్పగించమని కోరాడు. మంగళేశ 596-609. తన సోదరుడు కీర్తివర్మ కాలంలో ఉన్న బాదామి సామ్రాజ్యాన్ని మరింత పటిష్టం చేశాడు. రాజ్యానికి పొరుగునే ఉన్న కాలచూర్లను ఓడించి బాదామి రాజ్యాన్ని మరింతగా విస్తరించాడు. బాదామి సమీపంలో మహాకూటలో మహాకోటేశ్వర దేవాలయాన్ని నిర్మించి ప్రసిద్ధిగాంచిన మహాకూట స్తంభ శాసనాన్ని వేయించి అందులో తన పూర్వీకుల పేర్లను, వారు సాధించిన వివరాలను పొందుపరిచారు. ఇతడు తన పాలనా కాలంలోనే బాదామిలో శ్రీ మహావిష్ణువుకు అంకితం చేస్తూ 3వ గుహాలయం నిర్మించాడు. బాదామిలో ఉన్న అతిపెద్ద గుహాలయం ఇదే. మంగళేశునకు రణవిక్రమ, పరమ భాగవత మొదలైన బిరుదులు ఉన్నాయి. తన అన్నగారైన కీర్తివర్మ తనకప్పగించిన రాజ్యభారాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించి తన శక్తియుక్తులతో మరింతగా విస్తరించాడు. కాని ఎంతటి మహావీరుడైన పుత్రప్రేమతో మంగళేశుడు చేసిన తప్పిదంతో బాదామి చాళుక్య రాజవంశంలో చెలరేగిన అంతఃకలహాల వల్ల తన జీవితమే విషాదాంతమైంది. మంగళేశుడు రాజప్రతినిధిగా ఉన్న క్రమంలోనే సింహాసనానికి అసలు వారసుడైన 2వ పులకేశి విద్యాభ్యాసాన్ని ముగించుకుని యుద్ధ విద్యలలో తన శిక్షణను ముగించుకుని రాజు కావడానికి అన్ని అర్హతలు సాధించాడు. కాని మంగళేశుడు పులకేశికి సింహాసనం అప్పగించడానికి అంగీకరించకుండా తన సొంత కుమారుడైన సుందరవర్మను రాజును చేయాలని ప్రయత్నించడంతో 2వ పులకేశి తన పినతండ్రి మంగళేశునిపై తిరుగుబాటు చేసి బాదామిని వదిలిపెట్టి బాణుల ఆధీనంలో ఉన్న ప్రస్తుత కోలారు ప్రాంతంలో తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన శక్తియుక్తులతోనూ స్నేహితులు, బంధువుల సహకారంతో సొంత సైన్యాన్ని తయారు చేసుకుని మంగళేశునిపై పోరాటం ప్రారంభించాడు. ప్రస్తుత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఎలపట్టు సింబిగే అన్న ప్రాంతంలో సామాన్య శకం 609లో జరిగిన యుద్ధంలో మంగళేశునిపై విజయం సాధించి బాదామి చాళుక్య సింహాసనాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ యుద్ధంలో మంగళేశుడు మరణించాడు. ఈ వివరాలన్నీ ప్రస్తుత అనంతపురం జిల్లాలోని పెదవడుగూరు వద్ద 2వ పులకేశి వేయించిన పెదవడుగూరు శాసనంలో పేర్కొన్నారు. అప్పట్లో తెలంగాణ మరియు రాయలసీమలో చాలా ప్రాంతాలు బాదామి చాళుక్య రాజ్యంలోనే ఉండేవి. 2వ పులకేశి లేదా సత్యాశ్రయ పులకేశి 609-642. సామాన్య శకం 609లో సింహాసనం అధిష్ఠించిన 2వ పులకేశి సింహాసనంపై తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవడం కోసం మరిన్ని యుద్ధాలు చేయాల్సి వచ్చింది. పులకేశి సార్వభౌమత్వాన్ని అంగీకరించక చాళుక్య సామంతులుగా ఉన్న రాష్ట్రకూట నాయకులైన అప్పాయక, గోవింద మొదలైన వారు మరికొంతమంది సామంతులతో కలిసి తిరుగుబాటు చేశారు. 610లో మహారాష్ట్రలోని భీమానదీ తీరంలో జరిగిన భీకర యుద్ధంలో పులకేశి వారందరినీ ఓడించి విజయం సాధించడంతో అప్పాయక సేనాని పారిపోగా మిగిలిన వారు పులకేశిని శరణు వేడి అతని సార్వభౌమత్వాన్ని అంగీకరించి సామంతులుగా కొనసాగారు. దక్షిణ దేశ ఆధిపత్యాన్ని సాధించాలన్న ఆశయంతో అనేక దండయాత్రలు చేసి కొంకణ ప్రాంత మౌర్యులను, ఉత్తర కర్ణాటకలోని అలూపర్లను, తలకాడు ప్రాంతాన్ని పాలించే పశ్చిమ గంగులను ఓడించి సామంతులుగా చేసుకున్నాడు. పశ్చిమ గంగరాజు దుర్వినీత కుమార్తెను పులకేశి వివాహం చేసుకున్నాడు. వీరి తనయుడే మొదటి విక్రమాదిత్యుడు. ఇంకా మరో సామంతులైన అలూప రాజకుమార్తెను కూడా పులకేశి వివాహం చేసుకున్నాడు. నిరంతర దండయాత్రలతో బాదామి ఉత్తర వైపున అనగా మహారాష్ట్ర, గుజరాత్లతో సహా
నర్మదా నది వరకు ఉన్న భూభాగాన్ని అంతా జయించి దక్షిణాపతేశ్వర అన్న బిరుదాన్ని సొంతం చేసుకున్నాడు. గుజరాత్ ప్రాంతాన్ని జయించి అక్కడ తన సోదరుడు జయసింహుని రాజప్రతినిధిగా నియమించాడు. వీరే ఆ తరువాతి కాలంలో గుజరాత్ చాళుక్యులుగా ప్రసిద్ధి చెందారు. ఇలా పులకేశి ఉత్తర భారతదేశం వైపు ఉన్న రాజ్యాలపై దండయాత్రలు చేస్తున్న సమయంలోనే ఉత్తర భారతదేశాధినేత పుష్యభూతి వంశంలోనే ప్రఖ్యాతుడైన హర్షవర్ధనుడి సామంతులపై దాడి చేసిన సందర్భంలో వారికి సహాయంగా వచ్చిన హర్షవర్ధనుడి సైన్యాలను నర్మదా నదీ తీరంలో 635లో జరిగిన నర్మదా యుద్ధంలో ఓడించాడని పులకేశి ప్రధాని రవికీర్తి వేయించిన ఐహోల్ శాసనం ప్రకారం తెలుస్తోంది. యుద్ధం తర్వాత పులకేశి మరియు హర్షవర్ధనుడు సంధి చేసుకుని తమ రాజ్యాల సరిహద్దులుగా నర్మదా నదిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ యుద్ధం గురించి ఇదే కాలంలోనే భారత సందర్శనకు వచ్చిన ప్రఖ్యాత చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ తన సియుకే గ్రంథంలో వివరించాడు. సామాన్య శకం 616 కాలానికి ఆంధ్ర ప్రాంతంలోని వేంగి దేశాన్ని విష్ణుకుండినులు పాలించేవారు. తమిళనాడు ప్రాంతం నుండి పల్లవులు కళింగ గంగుల నిరంతర దాడులతోనూ సామంతుల తిరుగుబాట్లతోనూ బలహీనంగా ఉన్న వేంగి దేశంపై 616లో రెండవ పులకేశి దండయాత్ర చేశాడు. కునాల సరస్సు లేదా కొల్లేటి సరస్సు వద్ద జరిగిన యుద్ధంలో విష్ణుకుండిన చివరి రాజు ఇంద్రభట్టారకవర్మను ఓడించి వేంగి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు. సామంతుల తిరుగుబాట్లను అణచివేసి తన సోదరుడు కుబ్జ విష్ణువర్ధనుడిని వేంగి దేశానికి పాలకుడిగా నియమించాడు. ఇతని వారసులే అనంతర కాలంలో తూర్పు చాళుక్యులుగా ప్రసిద్ధికెక్కి వేంగి దేశాన్ని సుదీర్ఘకాలం పాలించారు. వేంగిని జయించిన తరువాత రెండవ పులకేశి కాంచీపురం రాజధానిగా పాలిస్తున్న పల్లవ రాజ్యంపై దండయాత్ర చేశాడు. సామాన్య శకం 630లో జరిగిన పుల్లలూరు యుద్ధంలో అప్పటి పల్లవరాజైన మొదటి మహేంద్రవర్మను ఓడించి పల్లవరాజ్యంలో కొంత ప్రాంతాన్ని ఆక్రమించాడు. ఆ యుద్ధంలో పల్లవరాజు మొదటి మహేంద్రవర్మ మరణించడంతో పల్లవ మరియు బాదామి చాళుక్యుల మధ్య ప్రారంభమైన వైరం మరో 3 తరాల పాటు కొనసాగింది. రెండు రాజవంశాల మధ్య పరస్పర ఆధిపత్యం కోసం ప్రారంభమైన వైరం భయంకరమైన యుద్ధాలకు దారితీసి ఇరు రాజ్యాలకు చెందిన ఎంతోమంది యుద్ధవీరులు మహారాజులు బలి అయ్యారు. పల్లవులపై విజయం తర్వాత తమిళనాడులో కావేరీ మండలాన్ని పాలిస్తున్న చోళులు, మదురై పాండ్యులు, చేరరాజులు పులకేశి ఆధిపత్యాన్ని అంగీకరించి కప్పం చెల్లించారు. ఇలా మహారాష్ట్ర, గుజరాత్లతో సహా దక్షిణ దేశాన్నంతటినీ జయించి శాతవాహనుల అనంతరం విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించి దక్షిణాపతేశ్వర అన్న బిరుదాన్ని స్వీకరించాడు. పులకేశి దిగ్విజయ యాత్రలను, అతడు సాధించిన విజయాలను అతని ప్రధాన సైన్యాధ్యక్షుడు రవికీర్తి బాదామి సమీపంలోని ఐహోలెలో జైన దేవాలయం నిర్మించి దేవాలయ గోడలపై శాసనాలు వేయించాడు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా బంగారు నాణేలను విడుదల చేసిన రాజు ఇతడే. తమ రాజచిహ్నమైన వరాహం చిత్రంతో విశాలమైన వృత్తాకార నాణేలను ముద్రించి ఒక వరహా విలువతో చలామణీ చేశాడు. గుజరాత్ తీర ప్రాంతం పులకేశి ఆధీనంలో ఉన్నందున విదేశీ వాణిజ్యంపై చర్చించడానికి అతని ఆస్థానాన్ని అప్పటి పర్షియా దేశరాజు రెండవ కుష్రు రాయబారి సందర్శించాడు. ఈ సంఘటనను గురించి వివరించే చిత్రాన్ని అజంతా గుహలో పెయింటింగ్ రూపంలో చిత్రీకరించారు. పులకేశికి 5 కుమారులు. పులకేశి తర్వాత సింహాసనం ఎవరిదన్న విషయంలో కుమారుల మధ్య విపరీతమైన పోటీ ఉండడంతో తమలో తాము తరచూ కలహించుకోవడంతో పులకేశి మనోవేదన పడేవాడట. సామాన్య శకం 642లో పల్లవులతో మళ్లీ యుద్ధం జరిగింది. అదే ప్రఖ్యాతిగాంచిన మణిమంగళ యుద్ధం. ఇంతకుముందు పల్లవులతో జరిగిన చాలా యుద్ధాల్లో అశేష సైన్యబలం ఉన్న బాదామి చాళుక్యులే విజయం సాధించారు. కానీ అప్పటి పల్లవరాజు మొదటి నరసింహవర్మ మహావీరుడు, రాజనీతి దురంధరుడు. అపార సైన్యమున్న చాళుక్యులపై విజయం సాధించాలంటే తన ఒక్కడి బలం సరిపోదని గ్రహించి సింహళ దేశం అంటే నేటి శ్రీలంక రాజు మారవర్మ సైన్య సహకారంతో యుద్ధం ప్రారంభించాడు. 2 వారాల పాటు జరిగిన భీకర యుద్ధంలో పులకేశి పరాజయం చెంది మరణించాడు. పులకేశి మరణంతో రాజులేని బాదామి కోటపై పల్లవ సైన్యం భారీ దండయాత్ర చేసి బాదామి కోటను స్వాధీనం చేసుకున్నారు. చాలా పరాజయాల తర్వాత తమకు విజయం దక్కడంతో విజయోత్సాహంతో బాదామి కోటలో పల్లవులు తీవ్ర విధ్వంసాలకు పాల్పడ్డారని చాళుక్యులు భక్తితో కొలిచే వాతాపి గణపతి విగ్రహాన్ని తమ రాజ్యానికి తరలించుకుని పోయారని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. పులకేశికి 5 కుమారులు ఉన్నా కూడా వారిలో ఐక్యత లేనందున అనంతర కాలంలో 13 సంవత్సరాల పాటు 655 దాకా బాదామి కోట పల్లవుల ఆధీనంలోనే ఉంది. పల్లవులు ఆక్రమించగా మిగిలిన సామ్రాజ్యం కోసం పులకేశి కుమారులు సామంతుల సహకారంతో రాజ్యాన్ని విభజించి పాలించాలని ప్రయత్నాలు చేశారు. కానీ 3వ కుమారుడైన విక్రమాదిత్యుడు అందుకు అంగీకరించక ఎలాగైనా బాదామి కోటను పల్లవుల నుండి స్వాధీనం చేసుకుని బాదామి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలని తన తాతగారైన పశ్చిమ గంగరాజు సహాయంతోనూ తన మిగిలిన సైన్యాలతోనూ
13 సంవత్సరాల పాటు బాదామి కోటపై నిరంతర దాడులు చేశాడు. సామాన్య శకం 655లో జరిగిన భారీ దండయాత్రలో విజయం సాధించి బాదామి కోటను పల్లవుల నుండి స్వాధీనం చేసుకున్నాడు. ఆ విజయం తర్వాత బాదామిలో తన విజయ శాసనాన్ని వేయించిన విక్రమాదిత్యుడు బాదామి విమోచక అన్న బిరుదాన్ని స్వీకరించాడు. విక్రమాదిత్యుడు 655-680 సింహాసనం ఆశించిన తన సోదరులను, వారికి సహాయం చేసిన సామంతులను నిర్దాక్షిణ్యంగా అణచివేసి చాళుక్య సింహాసనం అధిష్ఠించాడు. తనకు సహకరించిన సోదరుడు జయసింహవర్మను గుజరాత్ ప్రాంతంలో ఒక రాజ్యానికి రాజును చేశాడు. విక్రమాదిత్యుని కాలంలో కూడా పల్లవులతో వైరం కొనసాగింది. పల్లవ రాజ్యంపై ఇతడు జరిపిన దాడుల్లో 670లో నరసింహవర్మ తర్వాత రాజైన అతని కుమారుడు 2వ మహేంద్రవర్మ మరణించాడు. కానీ 680లో పల్లవరాజు మొదటి పరమేశ్వరవర్మ కాలంలో జరిగిన పెరువల్లనూరు యుద్ధంలో విక్రమాదిత్యుడు మరణించాడు. వినయాదిత్యుడు 680-696 శౌర్య పరాక్రమాలలో తాత 2వ పులకేశికి సమానమైనవాడు. రాజాశ్రయ, యుద్ధమల్ల అన్న బిరుదులు కలవు. తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా నర్మదా నది ఆవల ఉన్న ఉత్తర భారతదేశంపై దండయాత్ర చేసి వత్సరాజును ఓడించి అప్పట్లో రాజులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పాలీధ్వజాన్ని, గంగా యమునా తోరణ చిహ్నాలను బాదామికి తెచ్చిన మహావీరుడు. ఇతని కాలంలో చాళుక్యులు మళ్లీ పూర్వవైభవాన్ని సాధించారు. వినయాదిత్యుని పత్ని వినయవతీదేవి బాదామిలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వర గుహాలయాలను నిర్మించింది. విజయాదిత్యుడు 696-733 బాదామి చాళుక్య సామ్రాజ్యాన్ని సుదీర్ఘకాలం అనగా 36 సంవత్సరాలు పాలించిన రాజు ఇతడు. ఇతని పరిపాలనా విధానం శాంతి, ప్రజాశ్రేయస్సే ప్రధాన లక్ష్యంగా సాగింది. మంచి రాజనీతిజ్ఞుడు. సుదీర్ఘకాలం జరిగే యుద్ధాల వల్ల ప్రజా సంక్షేమం, పరిపాలన సరిగా జరగక రాజ్యం బలహీనపడుతుందని గ్రహించి పల్లవులతో జరిగిన యుద్ధంలో విజయం సాధించినా కూడా అప్పటి పల్లవరాజు 2వ నరసింహవర్మతో సంధి చేసుకుని పరస్పర అంగీకారంతో కొన్ని సంవత్సరాల పాటు యుద్ధాలను నివారించాడు. తత్ఫలితంగా ఇరు రాజ్యాలలోనూ అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇదే కాలంలో ఇటు బాదామిలోనూ అటు కాంచీపురంలోనూ అనేక విద్యా కేంద్రాలు, దేవాలయాలు నిర్మాణం జరిగింది. పల్లవులపై సాధించిన విజయానికి చిహ్నంగా బాదామి సమీపంలోని పటదకల్లో సంగమేశ్వర ఆలయం నిర్మించాడు. హిందూ, జైన ధర్మాలను సంయుక్తంగా ఆచరించాడు. హిరణ్యగర్భయాగాన్ని నిర్వహించాడు. విజయాదిత్యుడు అనేక దేవాలయాలను కూడా నిర్మించాడు. ఇతడు తన పాలనాకాలంలోనే 8వ సంవత్సరంలో ప్రస్తుత తెలంగాణలోని అలంపూర్ వద్ద బాదామి చాళుక్య వంశావళిని వివరించే శాసనాన్ని వేయించాడు. ఈ శాసనం కన్నడ లిపిలో సంస్కృత భాషలో చెక్కించారు. ఈ శాసన కాలమానం శాలివాహన శక సంవత్సరం 626 అనగా క్రీస్తు శకం లేదా సామాన్య శకం 704కు సమానం. 2వ విక్రమాదిత్యుడు 733-746 ఇతడు విజయాదిత్యుని కుమారుడు, మహావీరుడు. తండ్రి మరణానంతరం 733లో చాళుక్య సింహాసనాన్ని అధిష్ఠించాడు. తన తండ్రి కాలంలోనే యువరాజుగా ఉన్నప్పుడే పాండ్యులతో జరిగిన యుద్ధంలో పాల్గొన్నాడు. ఇతని కాలంలో తిరిగి పల్లవులతో సంఘర్షణ ప్రారంభమైంది. 3 పర్యాయాలు కాంచీపురంపై దండయాత్ర చేసి విజయం సాధించిన ఏకైక బాదామి చాళుక్యరాజు కూడా ఇతడే. పల్లవరాజు 2వ నందివర్మ కాలంలో కాంచీపురంను జయించిన సందర్భంలో కంచిని స్వాధీనం చేసుకోలేదని శాసనాధారాల వల్ల తెలుస్తోంది. కంచిలోని కైలాసనాథ దేవాలయానికి అనేక కానుకలు సమర్పించి ఆలయంలో తన విజయ శాసనాన్ని వేయించాడు. విక్రమాదిత్యుడు తన రాణులు లోకమహాదేవి మరియు త్రిలోకమహాదేవి కోరికపై తన రాజ్యంలో కూడా అద్భుత శిల్ప సౌందర్యంతో ఆలయాన్ని నిర్మించాలని భావించాడు. కాంచీపురం ఆలయాన్ని నిర్మించిన శిల్పుల చేత బాదామి సమీపంలోని పట్టదకల్లో మహాశివునికి అంకితం చేస్తూ లోకేశ్వర ఆలయం మరియు త్రిలోకేశ్వర ఆలయాలను నిర్మించాడు. వీటినే విరూపాక్ష, మల్లికార్జున ఆలయాలుగా వ్యవహరిస్తారు. పట్టదకల్లోని యునెస్కో వారసత్వ సంపద జాబితాలో ఈ ఆలయాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇతని కాలంలో సాధించిన మరో ముఖ్యమైన విజయం అరబ్బులపై సాధించిన విజయం. అప్పటికే పర్షియాను ఆక్రమించిన అరబ్బులు బాదామి చాళుక్య పాలనలో ఉన్న గుజరాత్ తీరంపై దాడి చేశారు. ఆ యుద్ధంలో విక్రమాదిత్యుని సైన్యాలు అరబ్బు సైన్యాలను ఓడించి తరిమికొట్టారు. ఈ దండయాత్రలో విక్రమాదిత్యునికి తన ప్రధాన సామంతరాజు అయిన రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు సహకరించినట్లు శాసనాధారాల వల్ల తెలుస్తోంది. రాష్ట్రకూటులు బాదామి చాళుక్య సామంతులుగా మాన్యకేత ప్రాంతాన్ని పాలించేవారు. 2వ కీర్తివర్మ 746-753 2వ విక్రమాదిత్యుని అనంతరం అతని కుమారుడు 2వ కీర్తివర్మ రాజ్యానికి వచ్చాడు. ఇతని కాలంలో వీరి ప్రధాన అనుచరులైన రాష్ట్రకూటులు స్వతంత్రంగా వ్యవహరించడంతో చాళుక్యులు బలహీనపడ్డారు. ఇదే కాలంలో పాండ్యరాజైన మారవర్మ కావేరీ నదిని దాటి కొంగునాడుపై దాడి చేశాడు. ఈ ప్రాంతం చాళుక్య సామంతులైన
పశ్చిమ గంగరాజ్యం నియంత్రణలో ఉండడం వలన పాండ్యరాజును అడ్డుకోవడానికి చాళుక్యరాజు కీర్తివర్మ పశ్చిమ గంగరాజు శ్రీపురుషునితో కలిసి కావేరీ నదీ ఒడ్డున పాండ్యులతో జరిగిన వేంపై యుద్ధంలో పోరాడి పరాజయం పాలయ్యాడు. ఈ యుద్ధంలో పరాజయం అనంతరం బహుశా అదే కాలంలో సామాన్య శకం 753 కాలంలో బాదామి చాళుక్య ప్రధాన సామంతరాజైన రాష్ట్రకూట నాయకుడు దంతిదుర్గుడు వేములవాడ చాళుక్యాధిపతి యుద్ధమల్లునితో కలిసి చాళుక్యులపై తిరుగుబాటు చేసి స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. రాష్ట్రకూట దంతిదుర్గుడు బాదామి చాళుక్య రాజ్యంలోని అపారమైన భూభాగాన్ని ఆక్రమించుకుని ఎల్లోర ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. ఇద్దరు ప్రధాన సామంతుల తిరుగుబాట్ల వల్ల బాదామి చాళుక్యులు పూర్తిగా బలహీనపడ్డారు. దంతిదుర్గుని తర్వాత రాష్ట్రకూట రాజైన కృష్ణుడు సామాన్య శకం 757లో బాదామి కోటపై దండయాత్ర చేసి రెండవ కీర్తివర్మను ఓడించి బాదామి కోటను సైతం స్వాధీనం చేసుకుని మిగిలిన బాదామి రాజ్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఈ విధంగా దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద సామ్రాజ్యం బాదామి చాళుక్య రాజ్యం అంతమైంది. బాదామి చాళుక్యులు తమ పాలనాకాలంలో తమ రాజధాని బాదామిలోనూ పట్టదకల్ మరియు ఐహోళేలతో పాటుగా రాజ్యవ్యాప్తంగా చాళుక్య నిర్మాణ శైలితో అనేక భారీ దేవాలయాలు నిర్మించారు. వీటిలో తెలుగు ప్రాంతంలో ప్రధానమైనది తెలంగాణ రాష్ట్రంలో అలంపూర్లో నిర్మించిన జోగులాంబ శక్తిపీఠ దేవాలయం. ఇవే కాకుండా తెలంగాణ ప్రాంతంలో మరికొన్ని దేవాలయాలు నిర్మించారు. బాదామి చాళుక్యులు నిర్మించిన ఈ నవబ్రహ్మాలయాలు తారక బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, బాలబ్రహ్మ, గరుడబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ పేర్లతో పిలువబడుతున్నాయి. ఈ నవబ్రహ్మాలయాలన్నీ కూడా తుంగభద్ర నదీ తీరంలో నెలకొని ఉన్నాయి. వీటిలో బాలబ్రహ్మ ఆలయం చాలా పెద్దది. అక్కడి శాసనాల ఆధారంగా చూస్తే దీన్ని సామాన్య శకం 702 కాలం నాటిదిగా పురావస్తు శాఖ వారు గుర్తించారు. సంక్షిప్తంగా ఇది బాదామి చాళుక్యుల చరిత్ర. జై హింద్. ఈ వీడియో చూసిన మీ అందరికీ మా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హిస్టరీ పేజెస్.